హలో అండి, ఇవాళ వట్టి చేపల కూర వండుతున్నాను. వీటిని చందమామలు అంటారండి. ఇవి వండుకుందాం ఇవాళ. ఇట్లా ఇట్లా చుంచుకోవాలండి. తోకలు, తల, ఈ సైడ్లు ఇట్లా చుంచుకోవాలి, లేకపోతే చేదు ఉంటాయి. ఇవి వట్టి చేపలు నీళ్ళల్లో ఉప్పు వేసుకొని ఉంచుకోవాలండి. మంచిగా కడుక్కోవాలి, మట్టి గిట్టి అంతా పోతుంది. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానేసుకోవాలి. దాంట్లోకి 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు, 4 పచ్చిమిర్చీలు వేసుకున్నానండి. జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకోవాలండి. సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్నాక అంతా ఒకసారి కలిసేలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కొంచెం గోలిందండి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాం. ఉల్లిపాయ గోలిపోయిందండి. పసుపు వేసుకుందాం. ఉల్లిగడ్డ అంతా వేగిపోయిందండి. ఇప్పుడు ఈ వట్టి చేపలు వేసుకుందాం. ఇందులో మంచిగా అంతా కలిసేలా కలుపుకోవాలి. మంచిగా గోలాలి. ఇది కారం వేసుకుందాం. మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. కారం తినేవాళ్ళు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. ఇవి మంచిగా గోలినాయండి. వట్టి చేపలు నూనెలో గోలాలి. మనం చింతపులుసు పోసుకుందాం. పోసుకొని ఒక్కసారి మంచిగా అంతా కలిసేలా కలుపుకోవాలి. కొంచెం మెంతిపిండి వేసుకోవాలి. పడిపోయిందండి. ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాం. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకుందాం. ఒక 5 నిమిషాల నుంచి కొత్తిమీర వేసుకున్నాక దింపేసుకుందామండి. వట్టి చేపల కూర రెడీ అయిపోయిందండి. ఇట్లా పులుసు కొంచెం చిక్కగా ఉండాలండి. ఇట్లా అంతేనండి. వట్టి చేపల కూర రెడీ.